హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు సకీర్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు మనందరికీ తెలుసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆయన అమెరికా నుంచి వస్తారా రారా అనే దానికి ఈ మధ్యకాలంలో కొంత బ్రేక్ పడింది. అంటే ఆ క్వశ్చన్స్కు జవాబుగా ఆయన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది కనుక, అంటే సుప్రీంకోర్టులో ఆయన అండర్టేకింగ్ కూడా ఇచ్చాడు. అరెస్ట్ ఒకవేళ చేయకుండా సిట్ ముందు విచారణకు హాజరయ్యే అటువంటి అరేంజ్మెంట్ జరిగితే తాను రావడానికి సిద్ధమని ఆయన అండర్టేకింగ్ ఇచ్చినట్టుగా మనందరికీ తెలుసు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్కు రావాల్సి ఉంది. జూన్ 2న ఆల్రెడీ వచ్చేశారని కూడా పెద్ద ఎత్తున కథనాలు ప్రముఖ ఛానళ్లలో, వార్తాపత్రికల్లో, దినపత్రికల్లో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ జూన్ 2న ఆయన హైదరాబాద్కు రాలేదు. ఆయన హైదరాబాద్కు రావడానికి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే సాధారణంగా ఆ విజువల్స్ ఈ పాటికి వచ్చేవి. కానీ మరి మీడియా ఏ కారణంతో ఇటువంటి కథనాలు ప్రచురించింది అన్నది మనకి ఎవరికి తెలియదు. అంటే మన మీడియాలో పనిచేస్తున్న మిత్రులు, ప్రతినిధులు వీళ్ళంతా కూడా అసలు ప్రభాకర్ రావు ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆయన భారత ఎంబసీకి వెళ్ళి అప్లై చేసుకున్నట్టు, ఇది ఎమర్జెన్సీ ట్రావెల్కి సంబంధించిన పర్మిట్ ఉంటుంది, అది జారీ చేయాలని కోరినట్టు, అట్లాగే ఆయన పాస్పోర్ట్ రద్దయింది. సో ఆ పాస్పోర్టును మళ్ళీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి దాన్ని రిలీజ్ చేయాలి, అంటే దాన్ని పునరుద్ధరించాలి. సో ఈ ప్రాసెస్ అయిపోయినట్టు, పాస్పోర్టు ఆయనకు మళ్ళీ జారీ చేసినట్టు, ఆ పాస్పోర్ట్తో వన్ టైం ట్రావెల్ సంథింగ్ ఏదో అంటారు దాన్ని, ఒక వర్డ్. సో ఆ విధంగా ఆయన హైదరాబాద్కు చేరుకున్నట్టు ఈ రకమైన కథనాన్ని సృష్టించి పారేశారు. తీరా చూస్తే ఆయన సెకండ్కు రాలేదు. అంటే మన పత్రికల్లో, మీడియాలో వచ్చిన కథనాలను బట్టి ఏంటంటే జూన్ 5న అంటే ఇవాళ ఆయన సిట్ ముందు హాజరవుతారని కూడా కథనాలు వచ్చాయి. చూడండి, అంటే తాడు బొంగరం లేని కథనాలకు అసలు దాంట్లో వాస్తవం ఎంత అని తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండానే వార్తలు అల్లి పారేశారు, కథలు అల్లి రాసేశారు. తీరా మొత్తం మనం స్కాన్ చేస్తే తెలుస్తున్నది ఏమిటంటే ప్రభాకర్ రావు ఇండియాకు రావడానికి ఇష్టపడట్లేదు అని చాలా కాలంగా, దాదాపు 14-15 నెలలుగా అమెరికాలో సంగతి మనకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన నంబర్ 1గా నమోదు కావడం వెనుక ఎవరైతే ఈ కేసుకు సంబంధించి, ఈ కేసు 2024 మార్చి 10న నమోదైంది. దీనికి సంబంధించిన నేను కొన్ని విషయాలు చెప్పాలి. 24 మార్చి 10న అనుకుంటా, ఇంచుమించు ఒకరోజు అటు ఇటుగా అనుకోండి, ఈ డేట్ మార్చి 10న కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ అధికారులందరూ అప్పుడు ఈ ప్రభాకర్తో పాటుగా పనిచేసిన వాళ్ళు, అంతకుముందు సిరిసిల్లలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును వాళ్ళు ఎస్ఐబిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత భుజంగరావు, తిరుపతి అన్న, అలాగే ఏసీపీ రాధాకిషన్ రావు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా తయారయ్యారు. ఒక టీమ్గా ప్రభాకర్ రావు తయారు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ టీం చేసిన పని ఏంటంటే, దీంట్లో మళ్ళీ ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి కూడా ఉన్నాడు, శ్రవణ్ రావు ఆయన పేరు. ఈ శ్రవణ్ రావుతో పాటు మిగతా టీం అంతా కూడా చేసింది ఏంటంటే, ఒకటి ఇజ్రాయెల్ టెక్నాలజీని పోయి తీసుకొచ్చారు, అంటే ఆ పరికరాల్ని కొనుక్కొని తీసుకొచ్చారు. పిసిసి ప్రెసిడెంట్గా, ఎంపీగా ఉన్న ఆ సమయంలో, అంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆయన ఇంటికి ఒక 200 మీటర్ల దూరంలోనే ఒక దగ్గర ఈ మొత్తం అరేంజ్మెంట్ చేసి ఆయన ప్రతి కదలికను, లేదా ఆయనకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఈ సంభాషణలన్నీ కూడా వీళ్ళు విన్నారు. ఇది కూడా వీళ్ళు చెప్పిన మాటే. ఎవరు నిందితులు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో, లేదా జైలు నుంచి బెయిల్పై విడుదలై బయట ఉన్నారో, వాళ్ళందరూ చెప్పిన స్థూలంగా సారాంశం ఏంటంటే, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలి, 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించి ఈ తతంగం అంతా జరిగింది. ఆ రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేయడం, ఆ ఫోన్లలో ఏమేమి మాట్లాడుతున్నారో తెలుసుకోవడం, అట్లాగే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట డబ్బులు వెళ్లకుండా
అడ్డుకోవడం, ఆ డబ్బును స్వాధీనపరచుకోవడం, అలాగే అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఈ నిధులు అంటే ఎలక్షన్ ఫండ్ సజావుగా చేరే వ్యవహారం చేయడం, ఆ సజావుగా చేరే వ్యవహారంలో పోలీసు వెహికల్స్ కూడా వాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన టీం ఒక్కటే చేసిందని మనం అనడానికి వీల్లేదు. మిగతా పోలీసు అధికారులు కూడా ఉండాలి. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ ఏంటంటే, ఒకటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కలలో కూడా అనుకోలేదు. ఇక్కడ ఉన్న సమస్య అంతా ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరొకరు కానీ మనం మళ్ళీ అధికారులకు రాకపోవచ్చేమో, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందేమో అనే అనుమానం వాళ్ళకి రాలేదు. వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నందువల్ల వాళ్ళు ఇవన్నీ ఎలక్షన్స్ దాకా కూడా నడిపించారు ఈ ఫోన్ ట్యాపింగ్ సినిమా. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ కథ ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపించేలాగా కొనసాగుతోంది. ఇప్పుడు దొరికిన వాళ్ళందరూ, పట్టుబడ్డ వాళ్ళందరూ, అరెస్ట్ అయిన వాళ్ళందరూ సిట్టు ముందు చెప్పిన వాంగ్మూలం ప్రకారం ఏంటి అంటే, ప్రభాకరరావు చెప్పినట్లుగా మేము నడుచుకున్నాం. ప్రభాకరరావు ఎక్కడ ఉన్నాడా అంటే, ప్రభాకరరావు అమెరికాకు వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ అధికారులకు రాగానే అరౌండ్ 20లోనే ఆయన పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆయనను కొనసాగించారు. ఆ తర్వాత 2023 డిసెంబర్లో ఎలక్షన్ జరగగానే కాంగ్రెస్ అధికారులు రాగానే ఆయన రిజైన్ చేసి అమెరికాకి వెళ్ళిపోయారు. ఆయన కోడల దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ప్రభాకరరావును రప్పించడానికి సంబంధించి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, తెలంగాణ పోలీసులు. అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు అప్పీల్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇవన్నీ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్టుకు ప్రభాకరరావు అప్పీల్ చేసుకున్నాడు. నాకు ముందస్తు బెయిల్ కనుక ఇస్తే, అంటే ఈ కేసులో బెయిల్ ఇస్తే, అంటే నేను అరెస్ట్ చేయకుండా మినహాయింపు ఇస్తే, అటువంటి రిలీఫ్ ఇస్తే నేను ఐ హ్యావ్ టు అటెండ్ బిఫోర్ సిట్ అని ఆయన ఇచ్చాడు. సో ఆ మేరకు అండర్టేకింగ్ వ్యవహారం కూడా జరిగిపోయింది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అంటే, ప్రభాకరరావు హైదరాబాద్కు రావడానికి ఇష్టపడలేదు. ఆయన క్యాన్సర్కు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి వాస్తవమే. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయం నాకు తెలిసింది. ఓకే, కానీ ఆయన నిర్దోషి అయి ఉంటే అసలు అమెరికాకి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ఒక ప్రశ్న. అంటే జనరల్గా ఎవరికైనా వచ్చే ఒక ప్రశ్న. ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ వంటి నేరంతో అసలు సంబంధమే లేకపోతే ఆయన ఖచ్చితంగా ఇండియాలోనే ఉండవలసిన వ్యక్తి, హైదరాబాద్లో ఉండవలసిన వ్యక్తి. సిట్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా ఒక బృందం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ ప్రభుత్వానికి తన ఆర్గ్యుమెంట్ వినిపించవచ్చు, ఆ సిట్ ముందు తన ఆర్గ్యుమెంట్ వినిపించవచ్చు. తాను నిర్దోషిని, నాకు అసలు ఈ కేసు సంబంధం లేదు, రాజకీయ కక్షతోనే నాపై కేసులు పెడుతున్నారు, నన్ను వేధిస్తున్నారు అంటూ ఆయన అంటే ఏవేవైతే ఆప్షన్స్ ఉన్నాయో కోర్టులు కావచ్చు, అంటే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇటువంటి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. ఆ మేరకు ఆయనకు వెసులుబాటు ఉంది. సో ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రెండోది ఆయన హైదరాబాద్కు వస్తే ఆయనకు ప్రాణభయం ఉన్నట్టుగా ఇంకొక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాణభయం ఎవరితోటి అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. దానికి ఎవడు జవాబు చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయనకు ప్రాణభయం ఉండే అవకాశం లేదు నాకు తెలిసి అయితే కొంత శాతం. సో మాజీ ఐపీఎస్ అధికారి అన్న ప్రభాకరరావు హైదరాబాద్కు వచ్చి సిట్ ముందు హాజరై తన నిర్దేశత్వాన్ని ఎట్లా నిరూపించుకుంటాడు ఏంటనేది అది వేరే సబ్జెక్ట్. ఆయన వాంగ్మూలం ఇవ్వాలి, వివరాలు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఎట్లా తేలింది? ఒకటేమో ఎవరెవరు ట్యాప్ చేశారు ఏంటి అనే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అట్ ద సేమ్ టైం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో ఏవైతే పరికరాలు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు వీటన్నింటి ధ్వంసం చేసి పారేశారు, లేదా వాటన్ని తీసుకెళ్ళి ఎక్కడో చెరువులో పారేశారు. ఇవన్నీ జరిగాయి. వాటిని స్వాధీనం చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం.
ఆ ఎక్కడెక్కడైతే వాళ్ళు తగలబెట్టారో లేకుంటే ఇంకో రకమైన ధ్వంసం చేశారో వాటిని రికవరీ చేయడానికి ప్రయత్నించారు, రికవరీ చేశారు. అందులో డిలీట్ అయిన డాటాను హార్డ్ డిస్క్లోంచి రిట్రైవ్ చేయడానికి కూడా ప్రయత్నించారు. ఇదంతా జరిగింది. సో ప్రభాకర్ రావు హైదరాబాద్కు రావడానికి ఎందుకు భయపడుతున్నాడు అనేది ప్రశ్న. ఆయనకు ఎవరితో ముప్పు ఉంది అనేది ఇంకొక ప్రశ్న. సో వీటన్నిటి కారణంగా ఇప్పుడు అందుకే అమెరికా ప్రభుత్వాన్ని ఆయన ఏం పెట్టుకున్నాడు ఆర్జీ అంటే, నాకు రాజకీయ శరణార్థిగా నేను అమెరికాలో ఉండే వెసులుబాటు కలిగించండి అని ఆయన ట్రంప్కు అప్పీల్ చేసుకున్నాడు. అయితే అక్కడ దానికి సంబంధించిన అనుమతి లభించిన దాఖలాలు ఏం లేవు. సో రాజకీయ శరణార్థులుగా ఎవరిని గుర్తించాలి, ఎట్లా గుర్తించాలి, సో వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమిటి అనేది అదే ఒక పెద్ద సబ్జెక్ట్ అది. కనుక ఇక్కడ ఇప్పుడు ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తారా రారా, వస్తే ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఆయనకు సంబంధించిన కొంతమంది మిత్రులు, బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన సన్నిహితులు వాళ్ళు చెప్తున్న కథనం ప్రకారం అయితే మేబీ ఈ నెలలో రావచ్చు అని చెప్తున్నారు. అది 10వ తేదీన 15వ తేదీ లేకుంటే జూన్ చివరికల్లా వస్తారా, దీనికి సంబంధించిన క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద ఆయన వస్తారు, ఆయన నిరపరాధి, తన నిర్దోషిత్వాన్ని ఆయన నిరూపించుకుంటాడు అని కూడా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. సరే, ఆయన నిర్దోష కాదా అన్నది తేల్చవలసింది కోర్టు. సిట్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా లభించిన ఆధారాల మేరకు ప్రభాకర్ రావును క్వశ్చన్ చేస్తారు. ఇక ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం కావచ్చు, ఆయన చూపించే రికార్డ్స్ కావచ్చు, అట్లాగే ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసలు ఎవరు దీనికి సంబంధించిన డైరెక్టర్, ఎవరు రైటర్, ఎవరు స్క్రీన్ ప్లే, వాళ్ళు ఎవరు ప్రభాకర్ రావును ఇటువంటి పని చేయమని, ఇది క్రైమ్. కదా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇది క్రైమ్, ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. అయితే సమర్థించుకోవచ్చు కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు, ఏ ప్రభుత్వమైనా సరే ఇటువంటి పనులు మేము చేయక తప్పదనో, అండ్ ప్రతిపక్షాలకు సంబంధించిన కదలికలు తెలుసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షాలకు సంబంధించిందే కాదు ఇక్కడ సమస్య. ప్రతిపక్షాల ఫోన్లతో పాటు కొంతమంది హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం ఉంది, కొంతమంది రిపోర్టర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం ఉంది, అట్లాగే కేసీఆర్కు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ రికార్డ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా రికార్డ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ బంధువులు, అంటే ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని మినహాయించలేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన పెట్టుబడిదారులు కావచ్చు, మరొకరు కావచ్చు. సో పెద్ద ఎత్తున వేలాది ఫోన్లను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్యాపింగ్ జరిగింది. సో ఇప్పుడు ప్రభాకర్ రావు ఎప్పుడు వస్తారనే దానిపైన ఎవరూ స్పష్టంగా జవాబు చెప్పలేకపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.